జై కాంగ్రెస్ వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హ్యాపీ బర్త్డే టు యు సోనియా ఇదో రాజా తిరుపతి ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. అదే కాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి శుభప్రదమైన రోజు. దొరల చేతిలో బందీగా ఉన్న తెలంగాణ తల్లి ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల తెలంగాణ తల్లిగా రూపుదిద్దుకొని ఈరోజు ఆవిష్కరించబడుతుందంటే తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరబోతున్న రోజు. పేద బడుగు బలహీన వర్గాల ఏ విధంగానైతే కింది స్థాయి నుంచి పై స్థాయికి వచ్చినారో అట్టి యొక్క ఆకాంక్షను ఆ తల్లి విగ్రహంలో పొందుపరచడం జరిగింది. ఇంతకుముందు దొరసాని ఎలా అయితే తయారవుతున్నానో అదే విధంగా నగలు పెట్టుకొని వడ్డాలను చుట్టుకొని ఏ విధంగానైతే తయారవుతుందో ఆ విధంగా తెలంగాణ తల్లిని తయారు చేసిన దొర అహంకారానికి నిదర్శనం అది. సోనియా గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న రుద్రంగి వ్యవసాయ కమిటీ చైర్మన్, అదేవిధంగా మాజీ జడ్పీ సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షుడు, వివిధ పార్టీలో వివిధ హోదాల నాయకులకు మరియు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ సోనియా గాంధీ జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అయితే 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు 10 సంవత్సరాలు వెనుకబడిపోవడానికి కారణం ఇలా కేసీఆర్ అయింది. ఎందుకంటే 10 సంవత్సరాల్లో ఇవాళ సొంతింటి కాలం నెరవేర్చలేని ప్రభుత్వం, ఇంతకుముందు అసమర్థ ప్రభుత్వం వల్ల వెనుకబడిపోయినాం. ఇవాళ అనేక రకాల బడుగు బలహీన వర్గాలకు అదేవిధంగా పేదలకు ఒక రూపకల్పన చేసి ఇలా అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరంలోనే ప్రతి ఇంటికి ఉచిత కరెంటు బిల్లు చేస్తూ అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఉచితంగా చేస్తూ ఇలా రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇలా చేసి ఏదైనా ప్రభుత్వం ఉందంటే ఇలా కేవలం కాంగ్రెస్ ఆనాడు రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వాటిని పుణికి పుంజుకొని ఇలా రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వారి బాటలు నడుస్తున్నారు. కాబట్టి ఇలా పేదల సంక్షేమే లక్ష్యంగా ముందుకొచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇలా మండల కేంద్రంలో సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి 60 ఏళ్ళ తెలంగాణ ఆకాంక్ష, తెలంగాణ కళ ఎంతోమంది పోరాటం చేసి మరి తెలంగాణను మన తెలంగాణ కలగన్నారో వారి కళలన్నీ సాకారం చేసి మరి ఈరోజు సోనియా గాంధీ గారు వారి పుట్టినరోజు సందర్భంగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఏర్పాటు చేస్తామని మరి అప్పటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మునిగిపోతుందని తెలిసి కూడా త్యాగాన్ని చేసి మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవసరమని చెప్పేసి మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు ఏర్పాటు చేసిందంటే శ్రీమతి సోనియా గాంధీ గారే. మరి సోనియా గాంధీ గారి మరి ఏదైతే వారు ఏర్పాటు చేసిన తెలంగాణను మనం చూసినాం 10 సంవత్సరాలలో వెనుకబడుతున్నాన్ని. ఇప్పుడు ప్రజాపాలన గడిచిన 10 సంవత్సరాలు ఒక్కెత్తైతే ఇప్పుడు గడిచిన సంవత్సరం లోపల మరి ప్రజాపాలనలో మరి ఏ బడుగు బలహీన వర్గాల ఏ సమస్యలు ఉన్నా కానీ కూడా మరి ఇక్కడ వేములవాడ నియోజకవర్గానికి వచ్చినట్టయితే మన పెద్దలు ప్రభుత్వ విప్పు ఆది చిన్న గారు మరి ఏ సమస్య ఉన్నా కూడా మరి ప్రజల మధ్యనే ఉంటూ మరి ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తూ ఇటు అభివృద్ధి కార్యక్రమాలే కావచ్చు, ఇటు సంక్షేమ కార్యక్రమాలే కావచ్చు. రుద్రంగి మండల కేంద్రంలోని ఇందిరా చౌక్ ప్రాంతంలో కాంగ్రెస్ శ్రేణుల మధ్య మరి మేమందరం కలిపి పెద్ద ఎత్తున సోనియమ్మ గారి యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజున తెలంగాణ ఇచ్చే సందర్భంగా ప్రత్యేకంగా మరి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో పెద్ద ఎత్తున సంబరాలు కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈనాడు మా గౌరవనీయులు ఆల్సిన ఎమ్మెల్యే గారి
సూచన మేరకు రుద్రంగి గ్రామంలో మరి పెద్ద ఎత్తున కేక్ కట్ చేసుకొని కాంగ్రెస్ కుటుంబ సభ్యుల మధ్యన ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడం జరిగింది. సోనియా గాంధీ గారు ఒక పక్క రాష్ట్రం ఇవాళ తీస్తుంది, మనం తెలంగాణ సెటిల్ అన్న ఆలోచన వచ్చి కూడా ఇచ్చిందంటే మరి ఆ తల్లి త్యాగం చెప్పవచ్చు. సోనియా గాంధీ గారు నిండు నూరు ఆయురాగ్యంతో ఉండాలని కోరుకుంటూ మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మనందరం చేయూతనియాల్సిన అవసరం ఎంతైనా తెలియజేస్తూ వచ్చిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు.